गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। ఇప్పుడు 26వ సర్గ రాముడి వైరాగ్య ప్రకరణంలో 26 దేవ దుర్విలాసం అనేటువంటి సర్గ పేరు. దేవ దుర్విలాస ప్రకరణం చెప్పండి. ఇంతవరకు ఎవరి గురించి చెప్పుకున్నాం? రాముడి యొక్క అభిప్రాయం ఏంటి? కాలుడు, మహాకాలుడు, ఖండకాలుడు, తర్వాత కృతాంతుడు, ఈ నలుగురి గురించి ప్రధానంగా చెప్పారు. అంతేనండి. ఇప్పుడు 26వ సర్గ స్క్రీన్ షేర్ చేయడానికి ఎవరికైనా అవుతుంది అంటే చూడండి. శ్రీరామ ఉవాచ వృత్తేస్మిన్నేవమేతేషాం కాలాదీనాం మహామునే సంసారనామ్నికైవాస్థా మాదృశానాం వదత్విహ. రికార్డ్ చేస్తున్నారు సురేంద్రమూర్తి గారు చేస్తున్నారు. వృత్తేస్మిన్నేవ ఏతేషాం కాలాదీనాం మహామునే సంసారనామ్నికైవాస్థా మాదృశానాం వదత్విహ. అసలు కాలాదులకు రామచంద్ర కాల మహాకాల ఖండకాల కృతాంతులకి వాళ్ళకి లీలారంగం ఇది. వాళ్ళకి వాళ్ళ నృత్యం, సంధ్యా నృత్యమున సల్పముదేవ శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పముదేవ అని ఒక పాట ఉండేది, ఉమాశంకర ప్రతిమాలు. అలా వీళ్ళందరికీ ఇది నృత్యం, ప్రళయకాలంలో నృత్యం చేయడానికి, ఆ ప్రళయకాలం వరకు అక్కడ నృత్యం చేయడానికి, దానికంతా కూడా ఈ సంసారం అనేటువంటిది రంగస్థలం వాళ్ళకి, లీలారంగం వాళ్ళకి. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకి సంసారంలో అసలు అవకాశం ఏముంది? కైవాస్త మన అవస్థ ఏంటి? అక్కడ మన స్థానం ఏంటి? విక్రీతా ఇవ తిష్ఠామా ఏతై దేవాదిభిః వయం ప్రపంచ రచన ముగ్ధాః వనం మృగాః ఇవ. వాళ్ళ విక్రీతాః ఇవ తిష్ఠామ, వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళలాగా మనం ఉండిపోతున్నాం. వనమృగాలలాగా. ఎంత అడవి ఎంత బాగుంది అని చెప్పేసి అక్కడ నిలబడి అలా చూస్తుంటే వెనక నుంచి వచ్చి సింహం పట్టుకొని వెళ్ళిపోతుంది. అలా ఈ సంసారం వాళ్ళకి అమ్ముడుపోయిన వాళ్ళగా ఉన్నాము. అంటే వాళ్ళకి ఈ కృతాంతులు వీళ్ళందరికీ కూడా బానిసలుగా మనం ఉండిపోతున్నాం. ఏషో అనార్య సమామ్నాయ కాల కబలనోన్ముఖ జగత్ లోకం పాతయాత్యాపదారణవే. కాలుడు వీళ్ళని ఏం చేస్తున్నాడంటే, ఈయన అనార్య సమామ్నాయ కాల కబలనోన్ముఖ, ఎప్పుడు కూడా మొత్తం హరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలుడు, అనార్య చరిత్రుడైనటువంటి కాలుడు ఏం చేస్తున్నాడు అంటే, నిరంతరం వాళ్ళకి జనాలందరికీ కూడా జగతి అవిరతం లోకం పాతయతి ఆపదాలనవి, ఆపదలు అనేటువంటి సంసారంలో వాళ్ళని పడవేస్తున్నాడు. దహతి అంతర్దురాశాదిభిః దేవః దారుణ చేష్టయా లోకముష్ణ ప్రకాశాభిః జ్వాలాభిః దహనో యథా.
దహతి అంతర్దురాశాభి దేవ, లోపల ఉన్నటువంటి దురాశాదుల చేత మనల్ని అందరినీ కాల్చేస్తున్నాడంట. ఎలా దారుణ చేష్టయా, చాలా దారుణమైనటువంటి చేష్టతో. దారుణము అంటే ఆ ఎలాగైతే కర్ర కాలిపోతుందో అది అలా, అది దానికి దారుణం అని పేరు. ఆ దారుణమైన అలాంటి చేష్టతో మనల్ని లోపల ఉన్నటువంటి దురాశ అనేటువంటి అగ్నితో మనల్ని కాలుస్తున్నాడు. లోకముష్ణ ప్రకాశాభి జ్వాలాభి దహనో యథా. ఈ అగ్ని ఎలాగైతే కర్రను ఎలా కాలుస్తుందో దానికి దారుణం అని పేరు. కర్రను ఎలా కాల్చేస్తుంది? అగ్ని జ్వలిస్తున్నటువంటి అగ్నిలో కర్ర వేసాం అనుకోండి, అది భస్మం అయ్యేంత వరకు వదిలిపెట్టదు. అలాగే ఈ లోపల ఉన్నటువంటి దురాశ అనేటువంటి అగ్నితో కాలుడు మనల్ని అందరినీ కాలుస్తూ ఉన్నాడు. దారుణం అంట. మనము దారుణం పదం పడతామా? చాలా దారుణం అండి. ఎవరైనా ఒకరు కనీసం రెస్పాండ్ అవుతే ఇంటరాక్షన్ లాగా బాగుంటుంది. లేకపోతే నేను ఏదో ఇలా ఒక 10 సరే మంచిది. మళ్ళీ ఏదన్నా అంటే రేపు ఇంతమంది కూడా ఉన్నారు పాఠానికి. లేదు గురుగారు వింటున్నాం. ధృతిం విధురయత్యేష మర్యాదారూప ఉపవల్లభ స్త్రీత్వా స్వభావ చపల నియతి నియతోన్ముఖి. ఈ కృతాంతకుడి భార్య నియతి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆవిడ స్త్రీ సహజమైనటువంటి చాపల్యంతో ఏం చేస్తుంది అంటే మర్యాద రూపవల్లభ ధృతిం విధురతి. ఈవిడ ఏం చేస్తుంది అంటే బుద్ధిని నాశనం చేస్తుందంట. ఎందుకంటే ఈవిడే స్వయంగా చెప్పాలి కాబట్టి ఆవిడ ప్రభావంతో, ఆవిడ స్వప్రభావంతో బుద్ధిని కూడా నాశనం చేస్తుందంట. ఎలా అంటే నియతోన్ముఖి స్త్రీత్వాత్ నియతి నియతోన్ముఖి. నియతోన్ముఖుడైనటువంటి వాడికి కూడా వాడి ధృతిని ఈవిడ విధురతి, ఆవిడ ధృతి నాశనం చేస్తుంది. గ్రసతే అవిరతం భూతజాలం సర్ప ఇవ అనిలం కృతాంత కర్కశాచార జరాం నీత్వా అజరం వపుః. గ్రసతే విరతం భూతజాలం సర్ప ఇవ అనిలం. పాము ఎలాగైతే గాలిని మింగేస్తుందో అలాగే కృతాంత కర్కశాచార, అతనికి ఎంత మాత్రము కూడా సానుభూతి అనేటువంటిది లేదు. కర్కశుడైన అలాంటి కర్కశాచారుడైనటువంటి కృతాంతుడు జరాం నీత్వా అజరం వపుః. వీళ్ళని ఏం చేస్తున్నాడు అంటే ముసలితనం వైపు పడవేసి అక్కడి నుంచి మింగేస్తున్నాడు. యమో నిర్ఘృణ రాజేంద్రో నార్తం నామానుకంపతే సర్వభూత దయోదారో జనో దుర్లభతాంగతః. ఇతను ఎలాంటి వాడు అంటే యమః నిర్ఘృణ రాజేంద్ర, ఘృణము అనేటువంటిది లేనటువంటి నిర్ఘృణ రాజేంద్రుడు. ఇతను రాజు. ఎలాంటి రాజు అంటే ఘృణము అనేటువంటిది లేనటువంటి వాడు. ఘృణము, దయా, దాక్షిణ్యం అనేటువంటిది లేనటువంటి వాడు. నామానుకంపతే సర్వభూత దయోదార జన దుర్లభతాంగతః. అసలు ఎవరిని కూడా ఆయన కరుణించాడు. అసలు సర్వభూతముల దయ చూపేవారే ఉండరు కదా. అసలు ఇలాంటి వాడు రాజుగా ఉన్నాడు అంటే మీకు దయ చూపే వాళ్ళు ఎవరుంటారు? రాజే స్వయంగా నిర్ఘృణుడు అవుతే. సర్వయేవ మునే ఫల్గు విభవ భూతజాతయ దుఃఖాయేవ దురంతాయ దారుణ భోగభూమయ. ఏవైతే భోగభూములని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా దారుణ దురంతాయ దుఃఖాయేవ దారుణ భోగభూమయ. సర్వాయేవ మునే ఫల్గునీ భవ. ఇవన్నీ కూడా ఫల్గుని భవాలే, ఫల్గు నది లాంటివి ఇవన్నీ కూడా. ఫల్గు నదిలో ఎప్పుడు కూడా నీళ్లుండవు. అలాగే ఇవన్నీ కూడా భోగములు ఎప్పుడు చూడ్డానికి అది నదియే, కానీ దాంట్లో నీళ్లుండవు.
అలాగే ఇవన్నీ చూడడానికి భోగ భూముల్లాగా ఉంటాయి, కానీ నిజానికి ఇవన్నీ కూడా దుఃఖ హేతువులే, దుఃఖం కొరకే ఉన్నాయి. ఆయురత్యంత అత్యంత చపలం మృత్యురేకాంత నిష్ఠుర తారుణ్యం చాతి తరళం బాల్యం జడతయా హృతం. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం, యవ్వనము తర్వాత బాల్యము ఎలా, ముసలితనము ఎలా ఎలా మనల్ని దుఃఖం వైపు నెడుతున్నాయో, అలా ఆయు అత్యంత చపలం మృత్యు ఏకాంత నిష్ఠుర. ఆయు అనేటువంటిది అత్యంత చపలం, ఎప్పుడు ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ అత్యంత చపలమైనటువంటి ఆయులో దాంట్లో బాల్యము, యవ్వనము, ముసలితనము, ఈ 3 అవస్థలు ఉన్నాయి కదా. ఈ 3 అవస్థలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు అవి మనల్ని దుఃఖం వైపు తీసుకెళ్తున్నాయో కూడా తెలియకుండా ఉంది. కళాకలంలోకో బంధవో భవబంధనం భోగా భవమహారోగా తృష్ణాశ్చ మృగతృష్ణికా. ఇంత బాల్యము, యవ్వనము, ఆ ముసలితనము, ఇవన్నీ కూడా ఈ వీటిలో ఉన్నటువంటి దుఃఖాలు సరిపోవు అని చెప్పేసి దొరకలేదండి. 26వ సరిగా చూస్తున్నాం. మిస్ అయింది కొంచెం, బై మిస్టేక్ మూమెంట్ అయిపోయిందండి. కళాకలంకితో లోక బంధవా భవబంధనం భోగా భవమహారోగా తృష్ణాశ్చ మృగతృష్ణిక. ఇవన్నీ కూడా సంసార భోగములు అనేటువంటివి సంసారానికి రోగాలు. బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా కట్టివేయడానికి ఉపయోగపడేటువంటి, బంధనానికి ఉపయోగపడేటువంటి తాళ్ళు. ఇవన్నీ కూడా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కళంకితాలు. ఇవన్నీ కూడా అసలు సుఖములు అనేటువంటివి మరుమరీచికలు, ఇవన్నీ మృగతృష్ణికలు. ఇవన్నీ కూడా అసలు ఈ సంసారంలో సుఖం అనేటువంటిదే లేదు. శత్రవశ్చేంద్రియాణ్యేవ సత్యం యాతం సత్యతాం ప్రహరత్యాత్మనేవాత్మా మనసైవ మనోరిపు. 11 కొద్దిగా జూమ్ చేస్తే బాగుంటుందేమో. ట్రై చేస్తాను సార్. కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేస్తే అయిపోతుంది. లేదా ఇక్కడ రైట్ సైడ్ లో ఒకటి ఆరో మార్క్ ఒకటి ఉంది చూడండి, డయాగ్నల్ ఆరో మార్క్ రైట్ సైడ్ నుంచి సెట్టింగ్స్ పక్కన లాస్ట్ మోర్ ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అంటే ఇక్కడే పైన అండి రైట్ సైడ్ లో ఆ సెట్టింగ్స్ వీల్ ఉంది, సెట్టింగ్స్ పక్కన ఒకటి ఆరో మార్క్ ఉంది చూడండి. స్లైడ్ కంట్రోల్ అంటే కాదండి, అక్కడెక్కడా లేదండి. ఇక్కడ కింద రైట్ సైడ్ లో మీ కుడి చేతి వైపు అదర్ రైట్స్, దాని కింద ఇక్కడ మీకు మార్క్ చేశాను చూడండి. ఇక్కడ ఓకే సార్. కొంచెం ఓకే ఎంటర్ ఫుల్ స్క్రీన్. అవునండి, సెట్ హైడ్ ఎంట్రన్స్. కంట్రోల్ పట్టుకొని మీరు అప్ స్క్రోల్ చేస్తే పెద్దగా అయిపోతుంది. కంట్రోల్ సార్, కంట్రోల్ పట్టుకొని మౌస్ ఉంటే మౌస్ అప్ స్క్రోల్ చేస్తే పెద్దగా అయిపోతుంది, జూమ్ అవుతుంది. లేదా ఎవరికి వాళ్ళు జూమ్ చేసుకోవచ్చు. వచ్చింది. ఓకే సార్. సరే చేస్తున్నానండి సార్. లేదా ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదండి, ప్లస్ ఉంది, మైనస్ దాని పక్కన ప్లస్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేయండి. సార్ ఓకే సార్. ఓకే సార్. 11వ శ్లోకం చేస్తుంది. శత్రువశ్చ ఇంద్రియాణ్యేవ సత్యం యాతం అసత్యతాం ప్రహరతి ఆత్మ మనసైవ మనోరుపు. ఇంద్రియములే పరమశత్రువులు. శత్రువశ్చ ఇంద్రియాణి ఏవ, ఇంద్రియాలే శత్రువు. సత్యం యాతం అసత్యతాం,
సత్యము అసత్యంగా, అసత్యం సత్యంగా కనిపిస్తూ ఉంటుందంట ఇంద్రియాల వల్లనే. మనస్సు ప్రహరతి ఆత్మనైవ ఆత్మ మనసైవ మనోరిపు. మనస్సే ఆత్మకి పెద్ద విరోధి. ఆ మనస్సు యొక్క సాంగత్యంతోనే ఆత్మ తనకు తానే కష్టం కలిగించుకుంటూ ఉన్నది. అంటే ఇవన్నీ రాముడి యొక్క మాటలు. దీంట్లో ఎంతవరకు ఏది గ్రహించాలి, ఏది గ్రహించకూడదని తర్వాత వశిష్ఠులు వారి మాటతో తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రస్తుతం వారి ఆవేదన మాత్రం తీసుకోవాలి, ఇది శాస్త్రం కాదు. అహంకార కలంకాయ బుద్ధయ పరిపేలవాహ క్రియా దుష్ఫలదాయిన్య లీలా స్త్రీనిష్ఠతాంగతా. 12వ శ్లోకం చూస్తున్నాం, మీరు 21వ శ్లోకం పెట్టారు. 18-12 కాదు, అంటే ముస్లిం వేరే సర్గ పెట్టారేమో తెలియదు. లేదు సార్, ఇదే పెట్టానండి. ఆ సర్గ వేరేదేమో. సార్ శ్లోక నెంబర్ ఎంత సార్? నేను 18 సార్, గురు చెప్తాను. 18-20. ఒక్క నిమిషం. 1882 అండి లైన్ లో. అహంకార కలంకాయ బుద్ధయ అహంకార బుద్ధయ పరిపేలవాహ క్రియా దుష్ఫలదాయిన్య లీలా స్త్రీనిష్ఠతాంగతాః. అహంకారము ఆత్మకి కళంకము. అహంకార కళంకం కొరంకే ఉందండి. బుద్ధులేమో బుద్ధులు అంటే ఇక్కడ బుద్ధయ అనే దానికి మనోవృత్తులు అనే దాని కాదు. మనోవృత్తులు పరిపేలవాహ పేలవాహంగా ఉన్నాయంట. చాలా శక్తి లేకుండా ఉన్నాయంట. క్రియా దుష్ఫలదాయిన్య, క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దుష్ఫలాలను ఇచ్చేవిగా ఉన్నాయంట. కష్టాలు ఇచ్చేవాగా ఉన్నాయంట. లీలాహ స్త్రీనిష్ఠతాంగతాః. లీల విలాసములేమో స్త్రీనిష్ఠతో ఉన్నాయి, చపలంతో ఉన్నాయి. అంటే అవేవి స్థిరంగా లేవు. వాంఛా విశేషాలిన్య సత్యమత్కృతయ క్షతాః సత్యమత్కృతయ క్షతాః నార్యః దోషవత్తాకిన్యః రసాః నీరసతాంగతాః వాంఛా విశేషాలిన్యః. వైపే కోరికలు ఉన్నాయంట. మత్కృతయః క్షతాః నార్యః దోషవతాకిన్యః రసాః నీరసాంగతాః. రసాలన్నీ కూడా నీరసతను పొందాయంట. నార్యః దోషవతాకిన్యః. నారీలేమో దోషాలను ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉన్నారంట. సత్యం తత్ సత్య మత్కృతయః క్షతాః. మనం చేసేటువంటి మంచి అది క్షతమైపోతుందంట, కరిగిపోతూ ఉంది. వస్తు అవస్తుతయా జ్ఞాతం దత్తం చిత్తమహంకృతౌ అభావ వేధితాభావ భావాంతో నాధిగమ్యతే. వస్తువు అవస్తువులాగా కనిపిస్తుంది. చిత్తం అహంకారం కంకితమైపోయింది. విషయాలన్నీ క్షణభంగురాలు. ఆత్మ అంటే ఆత్మజ్ఞానం అలభ్యమైపోయినది. అభావ వేధితాభావ తప్యతే కేవలం సాధో మధురాకులితాంతరా రాగరోగో విలసతి విరాగో నోపగచ్చతి. అందరూ నిరంతరము తప్యతే కేవలం సాధో మతి ఆకులితాంతరా రాగరోగ విలసతి విరాగ నోపగచ్చతి. అసలు వైరాగ్యం అనేటువంటిదే దుర్లభమైపోయింది. రాగం అనేటువంటి రోగం ప్రబలమైపోయింది. అందరి బుద్ధి వ్యాకులితమైపోయింది. అందరూ దహింపబడుతున్నారు, తప్పిస్తున్నారు. ఎందుకు తప్పిస్తున్నారు కూడా తెలియదు. రజోగుణ హతాహ దృష్టిస్తమ సంపరివర్ధతే నచాధిగమ్యతే సత్వం తత్వం అత్యంత దూరత.
దృష్టిని, జ్ఞాన దృష్టిని రజోగుణం కప్పేస్తోంది. తమో గుణమేమో ఎక్కువైపోతూ ఉన్నది, సత్వగుణం దూరం అయిపోతుంది. తత్వగుణం, జ్ఞానము దుర్లభం అయిపోతుంది. అత్యంత దూరత, తత్వం అత్యంత దూరత, చాలా దూరం వెళ్ళిపోతుంది. స్థితి అస్థిరతాం యాతాః, స్థితి అస్థిరతాం యాతాం రుతి రాగ మనోన్ముఖి, ధృతి వైధుర్యమాయా. రతి నిత్యమ వస్తుని, అవస్తువు యందు ఏవైతే వస్తువు కాదో దాని యందు, ఏదైతే వాస్తవం కాదో దాని యందు రతి, దాని యందు మనస్సున్నది. ధృతి వైధుర్యతాం యాత, బుద్ధి అనేటువంటిది వైధుర్యాన్ని పొందిందని. మతి ఆగమనోన్ముఖి, ఆగమనోన్ముఖి. మతి ఏమో మృతి ఆగమనోన్ముఖి, మతి కాదు, మృతి ఆగమనోన్ముఖి. మృత్యువు ఎప్పుడు రావాలా అని చెప్పేసి ఎదురు చూస్తోందంట. స్థితి ఏమో అస్థిరత అని పొందిందంట. మతి మాంద్యేన మాలినా పాతైక పరమం వపు, జ్వలతీవ జరాదేహే ప్రతిస్ఫురతి దుష్కృతం. మతి మాంద్యేన మలినా పాతైక పరమం వపు, జ్వలతీవ జరాదేహే ప్రతిస్ఫురతి దుష్కృతం. మతి అనేటువంటిది మాంద్యముతో మలినమైపోయింది. పాతైక పరమం వపు, పడిపోవడానికి సిద్ధంగా శరీరం ఉన్నది, అదొక్కటే దాని ధ్యేయంగా ఉన్నది. ముసలితనము దేహంలో ఫలిస్తోందంట. ప్రతిస్ఫురతి దుష్కృతం, ఆ పాపములన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రతిస్ఫురతి. యత్నేన యాతి యువత దూరే సంగతి, గతి న విద్యతే కాచిత్ క్వచిన్ నోదేతి సత్యత. యత్నేన యాతి యువత, ఎంతో కష్టపడుతుంది. బాల్యంలో ఉన్నప్పుడు నేను వెంటనే యువకుడు అయిపోవాలి, యవ్వనం కావాలి, యవ్వనంలో అన్ని సాధించచ్చని కష్టపడి యవ్వనంతో ప్రయత్నంతో యవ్వనం తెచ్చిపెట్టుకున్నాం. దూరే సజ్జన సంగతి దూరంలో ఉంది. గతి న విద్యతే కాచిత్, అసలు గతి ఏంటో తెలియట్లేదు. క్వచిన్ నోదేతి సత్యత, సత్యత అనేటువంటిది ఎప్పుడూ కూడా కనపడట్లేదు. మనో విముహ్యతీవాంతర్ముదిత దూరతాంగత, నోజ్వల కరుణోదేతి దూరాదాయాతి నీచత. మనోహ్యతీవాంతర్ముదిత దూరతాంగత, మనస్సు విముహ్యతి అంతర్ముదిత. అసలు ఆనందం అనేటువంటిది అంత ఇక్కడే లోపలే ఉంది, కానీ మనస్సు దాన్ని వదిలేసింది. దూరతాంగత, ఇక్కడే ఆనందం ఉన్న దాని విషయం తెలిసి ఎక్కడికో దూరంగా అయిపోయింది, ఆనందం దూరం అయిపోయింది. నోజ్వల కరుణోదేతి, కరుణ అనేటువంటిది ఉదయించట్లేదు. దూరాదాయాతి నీచత, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నీచత్వం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ధీరతామేతి పాతోత్పాత పరోజన సులభో దుర్జనాశ్లేష దుర్లభత్ సత్సమాగమ. ధీరత అధీరతామేతి, ధైర్యం అనేటువంటిది అధైర్యం అయిపోతుంది. పాతతోత్పరోజన, పాత ఉత్పాత, పడడము లేవడము ఇదే దాని అలాగే ఉంటున్నారు. అంటే పుట్టున్నారు, మరణిస్తున్నారు, ఇలాగే ఉన్నారు. సులభ దుర్జనాశ్లేష, దుర్జనుల సాంగత్యము, ఆశ్లేషము సులభం అయిపోతుంది. దుర్లభ సత్సమాగమ, సత్సాంగత్యము చాలా దుర్లభం అయిపోతుంది. ఆగమాపాయనో భావన భవబంధిని, నీయతే కేవలం క్వాపి నిత్యం భూత పరంపర. జనన మరణానికి అధీనం, విషయవాసనాలేమో బంధ కారణాలు. భావన భవబంధిని, నీయతే కేవలం క్వాపి నిత్యం భూత పరంపర. నిత్యం ఈ జీవులని, ఈ మృత్యువేమో జీవులని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఎప్పుడు కబలిద్దామా అని చెప్పేసి మృత్యు తన వైపుకి తీసుకెళ్లిపోతుంది. అది రావడం ఒకటే కాదు, అది వస్తోంది, మృత్యు తన వైపు జీవుల్ని లాక్కుంటోంది కూడా.
దిశోపి హి న దృశ్యంతే దేశోపి అన్యాపదేశ భాగ్ శైలాపి విశీర్యంతే కైవాస్థాం అదృశే జనే. మాలాంటి వాళ్ళకి ఏం అసలు అసలు అవస్థ ఏముంది మాలాంటి వాళ్ళకి? మా అవస్థ ఏంటి, ఎలాంటిది? దిశోహి న దృశ్యంతి, కులే కనబడట్లేదు. దేశహాపి అన్యాపదేశ భాగ్, దేశం అన్యాపదేశం అయిపోతుంది. శైలాహ అపి విశీర్యంతే, పర్వతాలు కరిగిపోతున్నాయి. మన అవస్థ ఏంటండి? ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత సందర్భం ఇదే అని చెప్పుకోవాలి. అద్యతే సత్తయాపి ద్యౌర్ భువనంచాపి బుధ్యతే ధరాపి యాతి వైధూర్యం కైవాస్థామాదృశే జనే. కైవాస్థామాదృశే జనే అనేటువంటి తో ఒక 10 శ్లోకాల దాకా సుమారుగా కైవాస్థామాదృశే జనే. అద్యతే సత్తయాపి ద్యౌర్ భువనం చాపి బుధ్యతే. సత్తయాపి ద్యౌహు భువనం, ద్విలోకము, అన్ని భువనాలన్నీ కూడా మింగివేయబడుతున్నాయి. ధరాపి వైధూర్యం, ధర ఆకాశం కూడా, భూమి కూడా నశిస్తుంది. మనకి ఏంటి, అది కూడా ఒకనొక సమయంలో భూమి కూడా నాశాన్ని పొందుతూ ఉంటే ఇంకా మనలాంటి వాళ్ళకి అవస్థ ఏంటి? మన పరిస్థితి ఏంటి? శుష్యంత్యపి సముద్రాశ్చ శీర్యంతే తారకా అపి సిద్ధాపి వినిశ్యంతి కైవాస్థాదృశే జనే. సిద్ధులైనటువంటి వాళ్ళు కూడా వినాశాన్ని పొందుతున్నారు. సముద్రాలు ఎండిపోతున్నాయి, నక్షత్రాలు కూడా అవి కూడా కరిగిపోతున్నాయి, శీర్యంతే జారిపోతున్నాయి. మళ్ళీ మనలాంటి వాళ్ళ అవస్థ ఏంటి? దానవాపి దీర్యంతే అధ్రువ జీవిత అమరాపి మార్యంతే కైవాస్థామాదృశే జనే. అమరులైనటువంటి వాళ్ళు ఎవరికైతే మరణమే రాదు వాళ్లే చనిపోతున్నారు. దానవులు కూడా నీరు గారిపోతున్నారు, విదీర్ణులైపోతున్నారు. ధ్రువుడి జీవితం కూడా అధ్రువమే, అది కూడా శాశ్వతం. ధ్రువం అని అంటే శాశ్వతంగా ఉండేవాడు అంటున్నాం. సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి ధ్రువుడు, తను కూడా అశాశ్వతం. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? శక్రోపి ఆక్రమ్యతే వక్త్రైః మోపిః నియమ్యతే వాయురపి ఏతి అవాయుత్వం కైవాస్థాం అదృశే జనే. ఇంద్రుడు కూడా ఆక్రమింపబడుతున్నాడు, ఇంద్రుడు కూడా ఓడింపబడుతున్నాడు. వక్త్రైః యమోపి నియమ్యతే, మృత్యుముఖం చేత యముడు కూడా నియమింపబడుతున్నాడు, యముడు కూడా కంట్రోల్ చేయబడుతున్నాడు. వాయు అపి ఏతి అవాయుత్వం, వాయువు కూడా అవాయుత్వాన్ని పొందుతోంది. కైవాస్థాం అదృశే జనే. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సోమోపి వ్యోమతాం యాతి మార్తాండోపి ఏతి ఖండతాం మగ్నతాం అగ్నిరప్యేతి కైవాస్థాం అదృశే జనే. సోమోహాపి, చంద్రుడు కూడా వ్యోమతాం యాంతి, అతను కూడా వ్యోముడైపోతున్నాడు, అంటే నిరూపుడైపోతున్నాడు, కరిగిపోతున్నాడు. వ్యోమతాం అయిపోతుంది అంటే మరణిస్తున్నాడు అని అర్థం. మార్తాండోపి ఖండత, మార్తాండు కూడా ఖండింపబడుతున్నాడు, ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాడు. మగ్నతాం అగ్నిరప్యేతి, అగ్ని కూడా చల్లారిపోతున్నాడు. మగ్నతాం అగ్నిరప్యేతి, అగ్ని మగ్నతాం ఏతి కైవాస్థాం అదృశే జనే. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? పరమేష్ఠ్యపి నిష్ఠావాన్ హ్రియతే హరిరపి అజః భవోపి అభావం ఆయాతి కైవాస్థాం అదృశే జనే. ఈ కాలుడి యొక్క పరమేష్ఠి బ్రహ్మ కూడా నిష్ఠావంతుడైనటువంటి పరమేష్ఠి కూడా హ్రియతే, ఆయన కూడా హరింపబడుతున్నాడు. హరిరపి అజః, పుట్టుకలైనటువంటి హరి కూడా అజః హరిరపి భవః అపి భావమాయాతి, వాళ్ళు కూడా భావాన్ని పొందుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ స్థానాల్ని వదిలేస్తున్నారు. అలాంటప్పుడు మన అవస్థ ఏంటి? సంకాల్యతే ఏన నియతిశ్చాపనీయతే కమపి ఆలీయతే సంతం కైవాస్థాం అదృశే జనే.
నియతి నియతి కూడా విలయాన్ని పొందుతుంది. కాలు కూడా కాలను కాలు ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు చెప్పుకున్నామో కాలుడు నియతి అని మాట అనుకున్నామో, కృతాంతుడు నియతి అని, వాళ్ళు కూడా కాలవశం అయిపోతున్నారు. ఇంక మన పరిస్థితి ఏంటి? అశ్రావ్యావాచ్య దుర్దర్శ తత్వేనా అజ్ఞాతమూర్తిన భువనాన్ని విడంబ్యంతే కేనచిత్ ప్రమదాయిన. శ్రావ్యవాచ్య దుర్దర్శ తత్వేన అజ్ఞాతమూర్తిన, ఏదో ఒక అజ్ఞాతమూర్తి, ఇంద్రియాలకు అగోచరుడు అజ్ఞాతమూర్తి అయినటువంటి ఏదో వస్తువు ఉన్నది. అది తనంతట తానే తనయందే తన మాయ వల్లనే విశ్వాన్ని ఇలా చేస్తుంది. ముల్లోకాలని కూడా ముల్లోకములు కూడా దాన్ని అతిక్రమించలేవు. అహంకార అహంకార కళామేత్య సర్వత్రా అంతరవాసిన అసో త్రిశ్లోకేషు యస్తే నేహ న బాధ్యతే. ఎన్ని మార్పులు వచ్చినా ఏదో ఇంకొకటి ఇంద్రియాలకు అగోచరమైనటువంటి అజ్ఞాత మూర్తి ఏదో ఒకటి ఉంది. అది తనంత తానే ఇవన్నిటినీ చేస్తోంది. వేటి వల్ల, ఇన్ని మార్పుల వల్ల కూడా అది మారకుండా అహంకార రూపమున అదే వెలుస్తున్నది. శిలాశైలక వప్రేషు శాశ్వభూతో దివాకర వన పాషాణ నిత్యం అవశః పరిచోద్యతే. అన్ని మార్పులు వచ్చినా మారనిది ఏంటి అని దాన్ని చెప్తున్నాడు. అది ముందు తెలుస్తుందిగా. అన్ని మారినా మారకుండా ఉండేది ఆత్మ ఒకటే. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ఆలోచించాం, ఎంత మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎవరు దీనికి కారణం అంటే, ఇన్ని మార్పులు జరిగినా కూడా ఏదైతే మారకుండా, ఏదైతే ఈ మార్పులన్నిటి వల్ల బాధింపబడకుండా ఉన్నదో అదే అహంకార రూపం, అదే నేను అనేటువంటి విషయాన్ని ముందు బోధ చేస్తారు. శిలాశైలక వప్రేషు శాశ్వభూతో దివాకర. ఆ పరమ వస్తువు ఏదైతే ఉందో దాని చేత నియమింపబడియే సూర్యుడంతా కూడా అన్ని చోట్లలో చేరగలుగుతున్నాడు. అంటే తన కిరణాల ద్వారా అక్కడి దాకా చేరగలుగుతున్నాడు. ఆ ప్రదేశాలన్నిటినీ కూడా సంచరించగలుగుతున్నాడు. అంటే అసలు దుర్గమమైనటువంటి శైలములు, అక్కడికి అసలు ఎవరూ వెళ్ళలేరు. అక్కడికి కూడా సూర్యరశ్మి వెళ్ళగలుగుతుంది. అంటే అది కేవలం ఆ వస్తువు ఏదో, ఆ పరమ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క ప్రభావం చేతనే వెళ్ళగలుగుతున్నాడు. హరాగోలకం అంతస్థ సురాసుర గణాస్పదం వేష్ట్యతే ధిష్ణ్య చక్రేణ పక్వాక్షోటమివ త్వచా. క్షోట వృక్షము చుట్టబడినట్టు క్షోట ఫలం ఏదైతే ఉందో ఏదైతే అక్రోట్ అంటామో అది అక్షోట ఫలం. దానిపైన లోపల పండు ఉంటుంది, దానిపైన ఒక పెద్ద గట్టి పొర ఉంటుంది. అలాగే సురాసుర గణాలన్నిటికీ ఆశ్రయమైనటువంటి ఈ భూలోక, భోర్లోక, స్వర్లోక 3 లోకాలు జ్యోతిష్ చక్రంలో అక్కడ పైన నిజంగా ఇలా భూగోళము ఇలా గాల్లో తేలుతున్నట్టుగా నిలబడింది అంటే అది కేవలం ఆ ఇంద్రియ అగోచరమైనటువంటి ఒక పరమతత్వం, ఒక పదార్థం, దాని ఫలం, దాని యొక్క ప్రభావం చేతనే నిలబడి ఉంది. దివి దేవాహ భువి నరాహ పాతాళేషు భోగినః కల్పితాః కల్పమాత్రేణ నీయంతే జర్జరాం దశాం. స్వర్గంలో దేవతలు, భూలోక మనుషులు, పాతాళంలో పాపులు. ఆయన ఆ పరమ పురుషుడు ఏదైతే ఉందో, పరమతత్వం ఏదైతే ఉందో దాంట్లోనే పుడుతూ ఉన్నారు, దాంట్లోనే చస్తూ ఉన్నారు. కామాశ్చ జగదీశాన రణలబ్ధ పరాక్రమ ఆక్రమేణైనైవ విశ్రాంతః
లోకం ఆక్రమ్య వల్గతి ఆ మన్మథుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తన పరాక్రమంతో వాళ్ళందరినీ కూడా ఆడిస్తూ ఉన్నాడు. వసంత మత్తమాతంగ మదై వర్షణై ఆమోదిత కకుప్చక్రేశ్చతో నయతి చాపలం. వసంతుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క భావం చేతనే అందరికి కూడా చపలత్వాన్ని ఇస్తున్నాడు. అనురక్తాంగనాలోచనాలోలిక లోకితాకృతి స్వస్థీకర్తుం మనశ్శక్తో న వివేకో మహానపి. వివేకులు కూడా ఒకవేళ ప్రియురాలు పక్కన ఉంటే వివేకులు కూడా తమ వివేకాన్ని కోల్పోయేటట్టుగా ఈ మదన వసంతులు ఇద్దరు కూడా ప్రభావాన్ని చూపగలుగుతున్నారంటే అది కేవలం ఆయన ఆ పరమేశ్వరుడి యొక్క ప్రభావం చేతనే. పరోపకారకారిణ్య పరారి పరితప్తయా బుద్ధయేవ సుఖీ మన్యే స్వాత్మ శీతలయా ధియా. పరువులకి ఆపదలు కలిగితే చింతించేవారు, చాలా బాధపడేవాళ్ళు. పరోపకార పరాయణులు బుద్ధయే సుఖీమన్యే స్వాత్మ శీతలయాధియా. ఎవరు ధన్యులు అంటే ఆ బుద్ధి బలంతో తత్వజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే ధన్యులు. ఉత్పన్న ధ్వంసిన కాల బడబానల పాతిన సంఖ్యాతం కేన శక్యంతే కల్లోలా జీవితాంబుధౌ. అసలు ఉత్పన్న ధ్వంసిన కాల బడబానల పాతిన, కాలం అనేటువంటి బడబానల చేత కింద పడేయబడినటువంటి వాళ్ళు, ఉత్పన్న ధ్వంసిన పైకి ఇంకా లేవకుండా వాళ్ళని నడుములు ఇరగొట్టినటువంటి వాళ్ళు, సంఖ్యాతం కేన శక్యంతే, ఇంకా ఎన్ని తరంగాలు ఉన్నాయో, ఎన్ని జీవిత సముద్రాలు ఉన్నాయో, ఎన్ని తరంగాలు ఉన్నాయో ఎవరి వల్ల లెక్కించడం సాధ్యము? కేన శక్యంతే సంఖ్యాతం కేన శక్యంతే, ఎవరి వల్ల లెక్కించడం సాధ్యము? సర్వయేవ నరాః మోహాద్ దురాశా పాశనాశినః దోష గుల్మకారంగా విశీర్ణ జన్మజంగలే. సర్వయేవ నరాః మోహాద్ దురాశా పాశపాశిన దోష గుల్మక సారంగా విశీర్ణ జన్మజంగలే. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే దురాశలు అనేటువంటి దోషాలనేటువంటి సంఖ్యల చేత బంధింపనేటువంటి లేడి పిల్లల్లాగా జీవితం అనేటువంటి అరణ్యంలో మోహవశులై మనుషులందరూ మెదులుతూ ఉన్నారు. సంక్షీయతే జగతి జన్మ పరంపరాసు లోకస్య తైరిహ కుకర్మభిః ఆయురేతత్ ఆకాశపాద ఫలతాకృత పాశకల్పం యేషాం ఫలం నహి విచార విదోపి విద్మః. సంక్షీయతే జగతి జన్మ పరంపరాసు లోకస్య తైరిహ కుకర్మభిః ఆయురేతత్ ఆకాశపాద ఫలతాకృత పాశకల్పం యేషాం ఫలం నహి విచార విదోపి. ఈ జగత్తులో జన్మ పరంపరాల్లో లోకస్య తైరి ఆయురేతత్ ఆకాశపాద ఫలతాకృత పాశకల్పం యేషాం ఫలం నహి విచార విదోపి విద్మః. అసలు ఎవరైతే ఇవన్నీ కూడా మళ్ళీ జన్మ పరంపరలో మళ్ళీ కర్మల్ని ఆచరిస్తూ వాళ్ళ ఆయుర్దాయాన్ని అందరూ కూడా వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క కామ్యముల యొక్క ఫలాలు ఆకాశ వృక్షంలో ఉండేటువంటి లతలు ఉన్నటువంటి గురితాళ్ళు లాంటివి. ఆ ఆశలు, ఆ
కానీ వివేకులు జ్ఞానులకి ఇదంతా కూడా సంసారం ఇలా కనపడదు. అద్యోత్సవోయం అద్యోత్సవోయం ఋతురేష తథేహ యాత్ర తే బంధవః సుఖమిదం సవిశేష భోగం ఇత్థం ముధైవ కలయన్ సువికల్పజాలం ఆలోలపేలవం అతిర్గలతీహ లోకః. వీడు ఇది ఇది ఈ రోజు ఈ సంవత్సరము ఈ రోజు ఈ యాత్ర, వీడు నా మిత్రుడు, వీడు నా సఖుడు, ఇవి నా విశేష భోగాలు అని మిథ్యాకల్పనలతో, చపల బుద్ధితో, సుఖ కల్పనలతో తిరిగినటువంటి రాత్రి పగళ్ళన్నీ కూడా గడిపేస్తూ ఉన్నారు. ఇంత చెప్పి ఇది ఏవ దుర్విలాస వర్ణన. ఇంకా ఈ దుర్విలాసమే అనే లీల ఎలా ఉంటుంది అంటే ఎలా మోహంలో పడేస్తున్నాడు, ఎంతటి వారినైనా సరే మోహంలో పడేస్తున్నాడు. నిశ్రేయస విరోధి భావ అనిత్యత యొక్క నిశ్రేయసం పొందకుండా అనిత్యత్వం మనల్ని ఎలా మన చుట్టూ ఎలా రాజ్యం వెళ్తోంది, ఏదైతే అత్యంత శ్రేయస్సు అది పొందకుండా మనల్ని ఎలా ఆపుతోంది అనే విషయాన్ని తర్వాత సరుగలో చెప్తున్నారు. దాన్ని మనం వచ్చే పాఠంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడికి ఆపుము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్వేత్సితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.